హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందరూ ఊహించిందే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం నాటి ఎపిసోడ్ 43లో తేజస్వి ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ ను వీడింది. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రేమ జంట సామ్రాట్ తేజస్విలు ఎలిమినేషన్ జోన్ లో ఉండగా ఓటింగ్ తర్వాత తేజస్విని బిగ్ బాస్ హౌస్ నుండి సాగనంపారు ప్రేక్షకులు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే వైఫ్ ఆఫ్ రామ్ మంచు లక్ష్మి బిగ్ బాస్ హౌస్ లో మూవీ ప్రమోషన్స్ ను నిర్వహించారు. ఈ మూవీ విశేషాలను తెలియజేస్తూ నానితో జరిపిన సంభాషణలు, ఫన్నీ ఆటలు చాలా సందడిగా సాగాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిని నాని ఇమిటేట్ చేస్తూ నటించడం, వాళ్ళు ఎవరో మంచు లక్ష్మి కనిపెట్టడం ఆకట్టుకుంది. ఈ వారం ఎలిమినేషన్ లో తనిష్, సామ్రాట్, రైడా, దీప్తి, తేజస్విలు ఉండగా శనివారం నాటి ఎపిసోడ్ లో తనిష్, రైడా, దీప్తిలు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఇక మిగిలిన ఇద్దరు సామ్రాట్, తేజస్విలలో ఎవరు ఎలిమినేట్ అయ్యేది, బిగ్ బాస్ హౌస్ ను వీడేది అన్న సస్పెన్స్ కి తెరతీస్తూ మంచు లక్ష్మి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది తేజస్వి అని ప్రకటించడంతో భారంగా బిగ్ బాస్ హౌస్ ను వీడింది తేజస్వి. ఇక తేజస్వి ఎలిమినేట్ అని ప్రకటించడంతో షాక్ లో ఉండిపోయాడు ఆమె జతగాడు సామ్రాట్. ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన తేజస్వికి కంటెస్టెంట్స్ తో కూడిన ఓ ఫోటో ఆల్బమ్ ను అందించి ఆ ఫోటోలో ఎదుటి వాళ్ల గురించి కామెంట్, అలానే మార్కులను కూడా వేయాలని నాని చిన్న టాస్క్ ఇచ్చారు. దీనిలో భాగంగా తనిష్, సామ్రాట్, బాబు గోగినేనిలకు 10కి 10 మార్కులు వేయగా రోల్ రైడాకు 10కి 7 మార్కులు, మిగిలిన వాళ్ళందరికీ 10కి 8 మార్కులను వేసింది. ఇక కౌశల్ కి మాత్రం అందరికంటే తక్కువగా 10కి 5 మార్కులు వేయడమే కాకుండా అతడిపై సంచలన కామెంట్స్ చేసింది. కౌశల్ నాకు ముందే తెలుసు, అతడు ఎలా ఉంటాడో నాకు మొత్తం తెలుసు. తను బాగా సెల్ఫిష్, తన స్వార్థం మాత్రమే చూసుకుంటాడు. అతని విషయంలో నేను ఇప్పటికీ తప్పు చేశానని అనుకోవడం లేదు, ఎందుకంటే అతనేంటో నాకు తెలుసు. నేను చేసింది కరెక్ట్ అని అనిపిస్తుంది అన్నారు. చివరగా కౌశల్, నువ్వు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తావేమో, కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో అందరి మనసుల్ని గెలుచుకున్నాను అంటూ ముక్తాయింపు ఇచ్చింది తేజస్వి. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎలిమినేషన్ కోసం తలపై గుడ్డు పగలగొట్టే రచ్చ ఉండడంతో మూకుమ్మడిగా కౌశల్ ని టార్గెట్ చేస్తున్నట్లు ప్రోమో వదిలారు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరి తలపై ఎన్ని గుడ్లు పగులుతాయో చూడాలి.